Welcome to Burning Topic. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. గత 6 నెలల్లో ఛత్తీస్గఢ్లో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. మావోయిస్టుల మరణాల సంఖ్య 100కు పైనే ఉంటుంది. మావోయిస్టులు మారిపోండి లేదా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హోంమంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఆ పర్యావసనాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మరి మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ఏం చేస్తుంది? ఈ ఎన్కౌంటర్లను ఎలా చూడొచ్చు? ఎన్కౌంటర్లు ఇలానే కొనసాగితే మావోయిస్టులు కనుమరుగు కావడం తప్పదా? అసలు మావోయిస్టుల ఎన్కౌంటర్లకు ఆపరేషన్ ఖగార్కు సంబంధం ఏంటి? లెట్స్ వాచ్. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఇటీవల ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకుంటుందని అన్నారు. అప్పుడు మొదలైందే ఆపరేషన్ ఖగార్. భారత్ లో ఎప్పటి నుంచో మావోయిస్టుల సమస్య ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారింది. మావోయిస్టులు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వీరు ప్రభుత్వ వ్యవస్థపై సాయుధ పోరాటం చేస్తూ గిరిజన ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేస్తుంది. ఈ వ్యూహాల్లో భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు వ్యతిరేకంగా సైనిక చర్యలను తీవ్రతరం చేసింది. ఛత్తీస్గఢ్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్ దీనికొక ఉదాహరణ. ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలు సమన్వయంతో పనిచేశాయి. ఆధునిక సాంకేతికత, డ్రోన్లు, శాటిలైట్ ఇమేజరీ వంటి సాధనాలను ఉపయోగించి మావోయిస్టుల ఉనికిని గుర్తించటం, వారి కదలికలను పసిగట్టడం జరుగుతుంది. దీనికంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా భద్రతా బలగాలు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించేందుకు అభివృద్ధి పథకాలను కేంద్రం అమలు చేస్తుంది. రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్య సదుపాయాలను అందించడం ద్వారా స్థానికులను ప్రభుత్వం వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిని మావోయిస్టు భావజాలం నుండి దూరంగా ఉంచడం చేస్తుంది. మావోయిస్టులు లొంగిపోయేలా పునరావాస కార్యక్రమాలను ప్రోత్సహించడం, వారికి ఉపాధి, ఆర్థిక సాయం అందించడం వంటివి కేంద్రం చేస్తుంది. అయితే లొంగకపోతే మాత్రం చర్యలు వేరేగా ఉంటున్నాయి. దానికోసమే ఆపరేషన్ ఖగార్ను అమలు చేస్తుంది. ఆపరేషన్ ఖగార్ అనేది మావోయిస్టులను అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రత్యేక సైనిక వ్యూహం. ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వారి కార్యకలాపాలను సమూలంగా నాశనం చేయటం. ఈ ఆపరేషన్లో సిఆర్పీఎఫ్, ఐటీబీపీ వంటి బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్ దళాలు కలిసి పనిచేస్తాయి. ఈ ఆపరేషన్ ముఖ్యంగా దండకారణ్యం వంటి గిరిజన అటవీ ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది. డ్రోన్లు, హెలికాప్టర్లు, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ వంటివి ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఆపరేషన్ ఖగార్ కేవలం ఎన్కౌంటర్లకు పరిమితం కాదు. ఇది మావోయిస్టు సంస్థలను బలహీనపరచడం, వారి సరఫరా మార్గాలను నాశనం చేయడం, స్థానికుల మద్దతును తగ్గించడం వంటి వాటిపై దృష్టి పెడుతుంది. గురువారం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతెవాడ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆపరేషన్ ఖగార్ తీవ్రతను, భద్రతా బలగాల నిబద్ధతను చాటుతుంది. ఈ ఎన్కౌంటర్లో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ద్విముఖ విధానాన్ని అవలంబిస్తుంది. ఒకవైపు సైనిక చర్యల ద్వారా వారిని అణిచివేయటం, మరోవైపు అభివృద్ధి ద్వారా స్థానికులను ఆకర్షించడం. ఆపరేషన్ ఖగార్ ఈ రెండు విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తూ నక్సల్ ముక్త భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడానికి దోహదపడుతుంది. అయితే ఈ సమస్యను పూర్తిగా నిర్మించాలంటే భద్రతా చర్యలతో పాటు సామాజిక, ఆర్థిక సంస్కరణలు కూడా కీలకం.